బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. Here is the review of సింగిల్ మూవీ. ఈ మూవీ ట్రైలర్ నుంచి ఒక మీమ్ అనేది మంచి ట్రెండ్ అయితే అవ్వింది. ఆ మీమ్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది సింగిల్ గా ఉన్నారా, మింగిల్ గా ఉన్నారా కూడా కింద కామెంట్ చేయండి. ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది తెలుసుకునే ముందు బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. హీరో సింగిల్ గా కాకుండా మింగిల్ అయితే అవ్వాలనుకుంటాడు. అదే టైంలో తన లైఫ్ లోకి ఇద్దరు అమ్మాయిలు అయితే వస్తారు. వచ్చాక అసలు ఏం జరిగింది, ఎవరితోనే మింగిల్ అయ్యాడా లేకపోతే మొత్తానికి సింగిల్ గా ఉన్నాడా లేదా అనేది ఓవరాల్ మూవీ అయితే చూడాలి. ఐ నో ది పబ్లిక్ పల్స్, I know how to play kabaddi with the public. మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే ఏ గుడ్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వన్ లైనర్స్ అయితే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ వన్ లైనర్స్ అనేది నాకు బాగానే వర్కౌట్ అయితే అవిని. అలాగే మూవీలో మీమ్ రెఫరెన్సెస్ అయితే బయట ఎలాంటి ట్రెండ్ అయినాయో ప్రతిదీ కూడా మూవీలో అయితే ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ మీమ్స్ మూవీని ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వలేదు నాకు. వెరీ గుడ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. మూవీ ఓటీటీకి వచ్చాక చాలా మంది మీమ్ క్రియేటర్స్ కి అయితే మాత్రం చాలా ఎక్కువగా యూజ్ అయితే అవుద్ది. ఈ మాత్రం చాలు. అలాగే వెన్నెల కిషోర్ అండ్ శ్రీ విష్ణు కాంబినేషన్ కూడా చాలా వరకు బాగా వర్కౌట్ అయితే అవ్వింది. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా హిలేరియస్ గా అయితే నవ్విచ్చారు. కొన్ని సీన్స్ లో ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ వెళ్లకుండా చాలా క్లీన్ గా అయితే తీసుకెళ్లారు. ఇంకోటి వెన్నెల కిషోర్ గారిని అయితే మాత్రం చాలా బాగా యూజ్ అయితే చేసుకున్నారైతే అనిపించింది. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా. నేను మూవీకి వెళ్లే ముందు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే ఏమి పెట్టుకోలేదు. ఒక 2 hours నవ్వుకోవాలనుకున్నాను. 2 hours అయితే నేను నవ్విచ్చారు. నా టికెట్ అయితే వర్క్ అయితే అనిపించింది మూవీ అనేది. ఇంకోటి మూవీలో ఎమోషన్ పాయింట్ అనేది పెట్టారు. నా వరకు అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. నేను కూడా అంత కనెక్ట్ అయితే అవ్వలేకపోయాను. ఇంక ఇది ఈ మూవీ గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే. మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి ఇచ్చే గ్రేడ్ ఏంటంటే C గ్రేడ్. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ కూడా బాగానే అయితే చేశారు. కీర్తికా శర్మ ఎమోషన్ సీన్స్ లో ఇంకా కొంత బాగా అయితే చేయాలి. నాకైతే అంత అయితే బాగా చేసినట్టయితే అనిపించలేదు. నవ్వైతే వచ్చింది ఆ పర్ఫార్మెన్స్ చూసినంత సేపు కూడాను. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే డీసెంట్ అయితే అనిపించినాయి. ఇప్పటి వరకు చూసారు కదా, కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే అది కూడా నచ్చితే ఫాలో అయితే కూడా అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బై గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. జై హింద్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.